ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు. మన 30 సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా, స్నేహ బంధాన్ని రక్త సంబంధంగా మార్చి, మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి, మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజలుడు. మీ బావా, మధు బావా మరియు కుటుంబ సభ్యులు. ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి మీదే చర్చ జరుగుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ చూసినా చాలా అధ్వానంగా, కనీసం ఇది రోడ్డా, రహదారి ఇలాగే ఉంటుందా అనే పరిస్థితి, అనుమానం కూడా కలిగే పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మరి రోడ్లు నిర్మాణాలు చేయవలసిన రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన నిధులు కానీ, పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కానీ వీటన్నింటిని తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకు పెట్టి కనీసం రోడ్లు వేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయలేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్న తరుణంలో, మరి ఏపీలో 2024 ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా శాఖలకు నిధులు కేటాయించాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు కేటాయించి రోడ్లు ఎక్కడైతే అధ్వానంగా ఉన్నాయో, ఎక్కడైతే కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేని రోడ్లు పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా శరవేగంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయా శాఖల మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు. కనీసం గత ప్రభుత్వం రోడ్ల మీద కించెత్తు కూడా దృష్టి పెట్టాల. చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు బళ్ళ మీద వెళ్తూ, ఆటోలు వెళ్తూ, కార్లు వెళ్తూ, బస్సులు వెళ్తూ చాలా దినదిన గణనంగా భావించిన పరిస్థితి గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి. అయినా సరే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నమ్ముకున్న ఐపాక్ టీం, ఈ టీం ఆదేశాలు, ఈ టీముకు నచ్చిన ప్రాంతంలో రోడ్లు వేయాలంటే ఆ రోడ్లోనే ఆ ఏరియాలోనే రోడ్లు వేయాలి, దానికి నిధులు కేటాయించేవారు జగన్ గారి ప్రభుత్వంలో. మరి ప్రస్తుతం మరి అట్లా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐపాక్ చెప్పిన రోడ్లన్నీ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు కానీ, ఇంటర్నల్ రోడ్లు కానీ కనీసం ఆ ఎమ్మెల్యేలకి, గత ప్రభుత్వంలో ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకి కూడా సమాచారం లేకుండా ఐపాక్ టీం ఇచ్చే ఆదేశాలను సీఎం అమలు చేస్తూ వాటికి ఏ ఏరియాలో అయితే రోడ్డు నిర్మాణం చేయాలో ఆ రోడ్డుకి నిర్మాణ నిధులు ఆ శాఖ అధికారికి నియమించి ఆ శాఖ అధికారి ద్వారా రోడ్లు వేయించే పనిలో ఐపాక్ టీం కీలక పాత్ర పోషించింది గత ప్రభుత్వంలో. కనీసం ఎమ్మెల్యేకి ఆ ఊరు వెళ్తే ఇక్కడ రోడ్డు పడుతుందా, రోడ్డు వచ్చిందా అనేది కూడా తెలియని, దిక్కు తోచని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఆశ్చర్యపోయే పరిస్థితి. అలాంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళ ఐపాక్కే చాలా కీలకంగా పనిచేసింది గత ప్రభుత్వంలో. ఐపాక్ ఇచ్చిన రిపోర్టు, ఐపాక్ ఇచ్చిన ప్రతి ఏమైతే అడ్వైజ్ ఉందో ఆ అడ్వైజ్నే పాటించారు గత ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్లన్నీ మరమ్మతులు చేపట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఎక్కడైతే గోతులు ఉన్నాయో గోతుల్ని త్వరితగతిన పూర్తి చేయడం, ఎక్కడైతే మెయిన్ రహదారులు ఏమైతే ఉన్నదో వాటికి నిధులు ఎంత అవసరం అవుతాయి, నేషనల్ హైవే రోడ్లు ఏంటి, స్టేట్ లెవెల్ రోడ్లు ఏంటి, వాటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కేంద్ర ప్రతిపాదనలు పంపించి రోడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేయబోతుంది. రానున్న రోజుల్లో రోడ్లకి మంచి రోడ్లు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ రోడ్లు వెళ్ళినా కూడా ప్రయాణాలు సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశాలు, కనిపించే అవకాశాలు మనకు అర్థమవుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నిధులు కేటాయించే పనిలో నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో అన్ని రోడ్లు గుంతల మై నుండి ప్రశాంతంగా ప్రయాణం సాగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. మరి త్వరగా ఈ ప్రణాళిక అమలైతే
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయాణం సుఖవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.